పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వర్రా రవీంద్రారెడ్డి నుంచి పోలీసులు తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు ఆయన భార్య కళ్యాణి. 3 రోజులు పోలీసులు తన భర్తను చిత్రహింసలు పెట్టారని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ గారి ముందు కూడా రవీంద్రారెడ్డి చెప్పారన్నారు. తన భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరికీ తెలియాలని మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నానన్నారు. ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి తన భర్త పేరుపై 18 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు పెట్టారని ఆరోపించారు వర్రా రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి. నా భర్తను వర్రా రవీంద్రరెడ్డి విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నా భర్తను నిన్న 11వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్వయంగా డీఐజీ గారే తెలిపారు. ఇది పూర్తిగా అబద్ధం. కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా డీఐజీ గారు ఇదే చెప్పారు. నా భర్త కర్నూలు జిల్లా పుట్టూరు టోల్ప్లాజా వద్ద AP 04BK 4055 అనే కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 8వ తేదీ అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 12వ తేదీన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు. ఈ 3 రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు. తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని డిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మెజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలియజేశారు. ఆ మెజిస్ట్రేట్ గారి ముందు నా భర్త చెప్పిన విషయాలు కూడా కాపీలు కూడా మీ ముందు ఉంచుతున్నాను. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ న్యాయ చట్టానికి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వర్రా కళ్యాణి. నా భర్తతో పాటు మిగతా 2 ఉన్నారని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పారు. మేము తర్వాత ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు, మమ్మల్ని కర్నూలు టోల్ ప్లాజా దగ్గర తీసుకున్నారు. మమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా వర్రా రవీంద్రరెడ్డి ఎవరు అనేది కూడా పోలీసులకు తెలియదండి. మా వారిని అరెస్ట్ చేసే ముందు కూడా ఎవరు అనేది వీళ్ళు అక్కడ నిలిపి ముగ్గురిని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులకు అందరికీ పంపించుకొని నా వర్రా రవీంద్రరెడ్డి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారంటండి. మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వీళ్ళకి కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్లారంట. అక్కడ తీసుకెళ్ళాక వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తున్న విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటండి. అది ఎక్కడనేది వాళ్ళకి కూడా ఐడియా లేదు. ఆ తీసుకెళ్ళిన రోజు అది ఫ్రైడే ఆ సాటర్డే తీసుకెళ్ళిన రోజు మాత్రం మా ఆయన చాలా చిత్రహింసలు పెట్టారండి. పక్కనున్న మా వారితో పాటు ఉన్న 2 వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడో అన్నట్టుగా మేము భయపడ్డామమ్మ, అలాగే హింసించాడు మీ రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. ఎలా ఇబ్బంది పెట్టారనేది వాళ్ళ పక్క నుండి విన్న వాళ్ళే చెప్తున్నారు. మేము భయపడ్డామమ్మా, ఎక్కడ ఫస్ట్ మేము చెప్పినట్టు మీరు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి వర్రా అని మా ఆయన చాలా హింసించారంటండి. మా ఆయన నేను ఒప్పుకోను సార్, నేను చెప్పను, మీరు చెప్పేటివి నా ప్రకారం నేను చేసినట్టుగా ఒప్పుకుంటాను, కానీ నేను చెప్పినట్టు నేను చెప్పనంటే నువ్వు ఒప్పుకోవాలని కొట్టారంట, చాలా చిత్రహింసలు పెట్టారంట. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొంచెం 1 రోజు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ హింసించారంట. ఇది మీకు ఎలా తెలిసిందని మీరు అడగచ్చండి. స్వయంగా మా ఆయనతో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్సే, ఆయనతో పాటు 2 ఉన్న వాళ్ళే చెప్పారండి స్వయంగా ఏం జరిగిందన్నా ఎలా జరిగిందని మేము అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, అమ్మ ఈ విధంగా జరిగింది, ఈ విధంగా హింసించారు. ఈ వర్రాని అయితే చాలా మేమైతే అతన్ని ఏం చేస్తారో అనుకున్నామమ్మా, మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ నీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని భయపించి మరీ చెప్పించుకున్నారంటండి. ఇది జరిగిందండి. ఇది పోలీసులే చాలా అసలు కక్ష పార్టీ చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి. మా ఆయనకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగకూడదని మీ ద్వారా కోరుకుంటున్నానండి.